ఇది సోలార్ గ్రాస్ కటింగ్ మిషన్. లోపల 12 volts బ్యాటరీ కూడా వాడామన్నమాట. అండ్ ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే బ్యాక్ వెళ్ళి అది రిటర్న్ అవుద్ది అనమాట. ఇక్కడ మేము ఒక పీడబ్ల్యూఎం కంట్రోలర్ వాడాము. 775 DC మోటార్ ఒకటి వాడాము కటర్ మోటార్కి. అండ్ 4 DC మోటార్స్ వాడాము అనమాట. అది డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి, అంటే ఫ్రంట్ మూమెంట్ కోసం అంతే. గ్రాస్ కటింగ్ మిషన్ సోలార్ నుంచి గ్రాస్ కటర్ మిషన్ అనేది వర్క్ అవుద్ది అనమాట. ఇక్కడ 12 volts బ్యాటరీ ఒకటి వాడాము. దీని నుంచి 12 volts బ్యాటరీ అనేది ఛార్జ్ అవుద్ది. ఇక్కడ 775 DC మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ నుంచి కట్ అవుద్ది అనమాట ఇది. అండ్ పీడబ్ల్యూఎం కంట్రోలర్ ఒకటి, స్పీడ్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఛార్జ్ కంట్రోలర్ ఒకటి ఉంది, అంటే ఎంత ఛార్జ్ ఉందో చూపిస్తుంది ఇది. అల్ట్రాసోనిక్ సెన్సర్ ఒకటి వాడాం. అండ్ ఆర్డినో మీద మొత్తం ఇది సర్క్యూట్ అంతా రన్ అవుద్ది. ఒక బజర్ ఒకటి యూస్ చేసాం. ఇంకా బీటీఎస్ డ్రైవర్స్, మోటార్ డ్రైవర్స్ అనేవి యూస్ చేసాం, 2 డ్రైవర్స్ అనేది. ఇంకా ఒక 4 channel రిలే ఒకటి. ఏదైనా ఆబ్స్టాకిల్ అడ్డు వస్తే కింద గ్రాస్ కటర్ అనేది ఆగిపోద్ది అంతే. Our project title is AgriRobot Agriculture Sprayer. It is used in farms. We use components such as servo motor, 4 channel relay, ESP32. ESP32 is used for coding. It controls the wheels of the sprayer for forward, backward, for spraying the water in fields. Thank you. The agricultural spraying drone, and we have components like motors, propellers, nozzles, pump, tank, and GPS. In frame kit we have ESCs and flight controller. Flight controller is the brain of the drone. ESCs are the electronic speed controllers which controls the speed of the drone. And here GPS main tracks the location. We can use GPS for tracking. And this is the transmitter where we can control the drone. We have yaw and throttle for pitch and roll. These are for antennas. We have. Thank you. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఫుడ్ స్టెప్స్ ఇంటూ పవర్ జనరేషన్ అనమాట. దీన్ని మేము ఎలా బిల్డ్ చేసామంటే పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ని యూజ్ చేసి ఫుడ్ స్టెప్స్ని ఏసీలో కన్వర్ట్ చేస్తాం అనమాట. జనరల్గా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో మేము ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మేము ఇది రెన్యూవబుల్ సోర్స్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్సన్ వాక్ చేసినప్పుడు ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. ఆ ప్రెజర్ అనే పాయింట్ని మేము తీసుకొని ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసాం. దీని యొక్క వర్కింగ్ వచ్చేసి, ఎప్పుడైతే ఒక పర్సన్ అనేది ఈ పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ మీద ప్రెజర్ అనేది అప్లై చేస్తారో ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఏసీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి త్రూ రెక్టిఫైర్ డీసీ సప్లైని మనకి కన్వర్ట్ చేస్తుంది. ఈ డీసీ సప్లై అనేది బ్యాటరీస్ ద్వారా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ ఛార్జ్ అయిన డీసీని మనం లో వోల్టేజెస్ కింద యూజ్ చేసుకోవచ్చు, లో వోల్టేజ్ డివైజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫుడ్ స్టెప్స్ అనేవి కూడా పవర్ని జనరేట్ చేస్తాయి. సో ఇవి కూడా వేస్టేజ్ అనేది ఏం లేకుండా, ఎలక్ట్రిసిటీ డిమాండ్ మనకి ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ ఫుడ్ స్టెప్స్ ద్వారా కూడా మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు అనేది మా ఎయిమ్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వైఫై కంట్రోల్ ఆర్సీ కారు. ఇది జస్ట్ మనం ఎంటర్టైన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి దీనికి మెయిన్ థీమ్ అంటూ ఏం లేదు. దీంట్లో వాడే మనం గ్యాజెట్స్ వచ్చేసి మన బ్యాటరీ హోల్డర్, 7 volts బ్యాటరీ, నోడ్ మాడ్యూల్, ESP8266, L298 డ్రైవర్ మాడ్యూల్ ఒకటి యూజ్ చేసాం. ఈ L298N అనే డ్రైవర్ మాడ్యూల్ వచ్చేసి మనకి మోటార్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. దానికి కమాండ్ ఇచ్చేది ESP8266 అనేది మనం కంట్రోల్ ఇస్తుంది. ESP8266కి మనం కోడ్ అనేది డ్రాప్ చేసుకుంటే దాన్ని బట్టి మన యొక్క డ్రైవర్ మాడ్యూల్ అనేది కమాండ్ ఇస్తుంది అనమాట వీల్స్కి. నెక్స్ట్ ఇది యూసేజ్ అనేది చూద్దాం మనం. అన్న ఇది చూపి ఫోన్తో కంట్రోల్ చేస్తాం. ఇదిగోండి, త్రూ మొబైల్ వర్క్ అవుతుంది హాట్స్పాట్ కనెక్ట్ చేసి.
సెవెన్ వోల్ట్స్ ఇస్తున్నాము. అది ESP32 నుంచి ఇన్ 5 వోల్ట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అది డ్రైవర్ మాడ్యూల్కి అనేది చేంజ్ అవుతుంది, 5 వోల్ట్స్ ఇన్పుట్ కింద మారుతుంది. సో దానివల్ల మనకి మోటార్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతాయి, మనం ఇచ్చే కమాండ్ అనేది మంచిగా తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. Myself, Monica. Okay, fine. Guys, we are from third year EC department and we are from Welfare Institute of Science, Technology and Management. సో ఈరోజు మేము 100 years of AU సెలబ్రేషన్స్ కిందన మేము ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది మేము కండక్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై సెకండ్ ఇయర్స్. సో ఈరోజు మేము ఇందులో చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక స్మార్ట్ శానిటైజర్, ఇట్స్ లైక్ మల్టీ టాస్కింగ్ డివైస్. ఇందులో ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ బెడ్ ల్యాంప్ అండ్ ఆల్సో మనకి ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే To kill the bacteria. మెయిన్ పర్పస్ వచ్చేసి టు అవాయిడ్ ఆర్ ఎల్స్ కిల్ ద బ్యాక్టీరియా. మనకి చేతికి శానిటైజర్స్ ఉన్నాయి, రాసుకోవడానికి డెటాల్స్ ఉన్నాయి, మనం ఫ్రెష్ అవుతాం. సో బట్ మొబైల్స్కి అలా ఉండదు. మొబైల్స్ని మనం నీటిలో ముంచి కానీ శానిటైజ్ చేస్తే కానీ అవి వెంటనే పాడైపోతాయి. సో దిస్ డివైస్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ వాలెట్స్, కీస్, మొబైల్స్, ఎనీథింగ్. So and next point will explain by this guy. సో ఇది డ్యూల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. శానిటైజేషన్ అట్ ది సేమ్ టైం ఛార్జింగ్ కూడా చేయొచ్చు. కోవిడ్ టైంలో మనం ఏంటంటే హ్యాండ్కి శానిటైజర్ యూజ్ చేసాం కదా, సో మన మొబైల్స్, కీస్, వాలెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే జర్మ్స్ని కిల్ చేసి 20 minutesలో ఇది ఛార్జింగ్ కూడా అవుతుంది. సో డ్యూల్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా. మన ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తోనే దీన్ని చేయొచ్చు. సెన్సార్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. Thank you. థ్యాంక్ యూ. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ అనమాట. దీని యొక్క నేమ్ వచ్చేసి వైర్ వారియర్. సో ఇది ఒక లూప్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ మెటల్ వైర్ టచ్ అవ్వకుండా మనం తీసుకొని రావాలి. సో దీనివల్ల మన హ్యాండ్ ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎలా ఉన్నది అనేది తెలుస్తుందండి, అండ్ స్టెబిలిటీ కూడా తెలుస్తుంది బాగా. సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న ప్రాజెక్ట్. ఇందులో ఇది ఒక బ్యాటరీ పర్పస్ మీద ఇది యూజ్ చేస్తాం. ఒక మెటల్ వైర్, బ్యాటరీ అండ్ బజర్తో యూజ్ చేసామన్నమాట. సో ఇన్ కేస్ మెటల్ కానీ వైర్ కానీ టచ్ అయితే ఇక్కడ బజర్ అనేది మోగుతుంది అనమాట. ఆన్ చేశాక దీనికి టచ్ అవ్వకుండా వస్తేనే అవుతుంది, లేదా అంటే వాళ్ళు డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా యూజ్ చేయడానికి సేఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తాం. దీనికి కావాల్సిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అల్ట్రాసానిక్ సెన్సర్, ఆర్డినో యూనో, బజర్, పవర్ బ్యాంక్. కనెక్షన్స్ ఇవ్వడానికి USB కేబుల్, తర్వాత జంపర్ వైర్స్. అల్ట్రాసానిక్ నుంచి ఆర్డినోకి జంపర్ వైర్స్ కనెక్షన్ ఇస్తాము. పవర్ బ్యాంక్ నుంచి ఆర్డినోకి USBతో కనెక్షన్ ఇస్తాం అన్నమాట. Everyone, ఇది మా ప్రాజెక్ట్ టైటిల్ ఏమొచ్చి మల్టీప్లేస్ వైర్లెస్ నోటీస్ బోర్డ్ యూజింగ్ GSM. సో ఇది మనం అడ్మిన్ ఇచ్చుకొని మేము ఒక మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు. ఇంకా మనం ఎక్కడైనా లాంగ్ రేంజ్ నుంచి అయినా సరే మేము డిస్ప్లే మెసేజ్ అని సెండ్ చేసి పీట్ అండ్ డిస్ప్లే యూస్ ద్వారా మేము యూజ్ చేసి మెసేజ్ సెండ్ చేయొచ్చు. Actually, we have designed 3 boards for 3 classrooms to display messages. We have given access to the one person to give permission to the other messages. Thank you. సో యాక్చువల్లీ మేము 3 రైల్వే స్టేషన్లో యాక్చువల్గా ఈ బోర్డ్స్ చూస్తాం కదా, అవి మెసేజ్ టైమింగ్స్ అవన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటాయి. సో మేము అది ఐడియా తీసుకొని మేము క్లాస్ రూమ్స్కి 3 బోర్డ్స్ని డిజైన్ చేసాం ఫర్ 3 క్లాస్ రూమ్స్. సో HOD సార్ ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేస్తే కంటిన్యూస్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫర్ 10 minutes like that. Good afternoon. Thank you for giving wonderful opportunity to explain our project. Our project name was Cleaning Mission, Water Cleaning Mission.
లేక్స్లో, రివర్స్లో, పాండ్స్లోని మనకి వేస్టేజ్ని హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు జంప్ చేస్తున్నారు. వీ నో అబౌట్ దట్ ఈజ్ హార్మ్ఫుల్, బట్ animals which are living in the water, that they know about, they does not know it is harmful. So we can make this water wastage removing object to take dust which is present in the water by floating this. ఇది నెట్ సిస్టమ్ ద్వారా దీనిలో ఉన్న డస్ట్ అనేది లోపలి తీసుకొని నెట్ సిస్టమ్ ద్వారా ఈ డస్ట్బిన్లో పడుతుంది. దీనివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అనేది ఉండదు విచ్ ఆర్ లివింగ్ ఇన్ ది వాటర్ ఎనిమల్స్. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. అన్నిటిని వేస్టేజెస్ మొత్తాన్ని మనం రిమూవ్ చేయడం వల్ల మనకే ఫ్యూచర్లో చాలా మంచి జరుగుతుంది. సో వీ కెన్ అవర్ టీమ్ మేక్ దిస్ ప్రాజెక్ట్. Thank you for giving once again. Good afternoon everyone. This is Li-Fi technology. Li-Fi means life fidelity technology. Li-Fi technology means wireless communication. This is transmission part. This is receiver part. ట్రాన్స్మిషన్ పార్ట్, ఇది రిసీవర్ పార్ట్. డిజిటల్ డేటాయే కాకుండా ఇమేజ్ డేటా, ఆడియో డేటా, ఏ డేటానైనా సోలార్ ప్యానెల్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాము. యాంప్లిఫైయర్ అనేది ఇచ్చిన డేటాని యాంప్లిఫికేషన్ చేసి అవుట్పుట్గా ఆడియోని ఇస్తుంది. ఆడియో ప్లే చేయ ఆడియోయే కాకుండా ఏ పార్ట్ కట్టారు? ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఉండదని చెప్పండి. ఇది ఒక మీడియంలోనే వర్క్ అవుతుంది. డేటా ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు వేరే మీడియం ఏదైనా అబ్స్ట్రాక్ట్ చేస్తే డేటా అనేది వర్క్ అవ్వదు. అందుకే ఇది వేరే వాళ్ళు హ్యాక్ చేసుకోవడానికి కుదరదు. Thank you. It's an IoT-based student counting system. It is used by using Node MCU and Arduino. దీన్ని మనం గేట్ దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాం. గేట్ దగ్గర ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇవి ఐఆర్ సెన్సర్స్ ఏం చేస్తాయంటే పర్సన్స్ ఇన్ అవుట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని సెన్స్ చేసి ఇన్ కౌంట్ ఇక్కడ, అవుట్ కౌంట్ ఇక్కడ, ఆర్డినో ద్వారా పీటర్ ప్యానెల్స్కి పవర్ సప్లై వెళ్తుంది. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇన్ అవుట్. తర్వాత మేము వైఫై ఇచ్చి నోడ్ ఎంసీయూ నుంచి వెబ్ డాష్ బోర్డ్కి కనెక్షన్ ఇచ్చాము. ఇలాగా మనకి వెబ్ డాష్ బోర్డ్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి కౌంట్ అనేది వెబ్ డాష్ బోర్డ్లో చూపిస్తుంది. ఇంకా మనకి హిస్టరీ చూపిస్తుంది. హిస్టరీ ఏంటంటే 1 month హిస్టరీ అనేది మనకి క్లౌడ్లో సేవ్ అయి ఉంటుంది. ఇది ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి 1 month హిస్టరీ అనేది క్లౌడ్లో సేవ్ అయి ఉంటుంది. ఈ హిస్టరీ అనేది ఓన్లీ అడ్మిన్స్ కెన్ సీ దట్. 1 month హిస్టరీ కూడా ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే చూడగలరు. తర్వాత ఏంటంటే ఇది ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. ఇప్పుడు మిడ్ నైట్ అవ్వగానే ఆటోమేటిక్గా 12 o'clockకి రీసెట్ అయిపోతుంది. సో మార్నింగ్ డేటా మార్నింగ్ది, నిన్నటిది, ఈ రోజు డేటా ఈ రోజు, అలా క్లౌడ్లో డేటా అనేది సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. We are design స్మార్ట్ రీడర్ సెన్సార్. దీంట్లో మేము ఏమేమి యూజ్ చేసామంటే అల్ట్రాసోనిక్ సెన్సార్, సర్వో మోటర్, ఆర్డినో యూనో అవన్నీ యూజ్ చేసాము. అయితే అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఇంకా సర్వో మోటర్ 0 to 180 degrees రొటేట్ అవుతుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఆబ్స్ట్రైకిల్స్ని డిటెక్ట్ చేస్తుంది. ముందున ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్స్ట్రైకిల్ అని చెప్పి మనకు చెప్తుంది. ఇప్పుడు నార్మల్ మనం హ్యూమన్స్ కాబట్టి మనకు తెలుసు ఫ్రంట్ ఒక ఆబ్స్ట్రాకిల్ ఉంది, మనం అలా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి. అదే ఇప్పుడు రోబోస్ డిజైన్ చేసేటప్పుడు రోబోస్కి ఏం తెలియదు కదా ఫ్రంట్ ఆబ్స్ట్రాకిల్ ఉంది, దాన్ని మనం గుద్దేయకూడదు అనేసి. సో దానికోసమని దీన్ని డిజైన్ చేస్తాము. డిస్టెన్స్ని కూడా మెజర్ చేస్తాము. ఇది ఏమో మిలిటరీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము, వెహికల్స్ దాంట్లో యూజ్ చేస్తాము, ఇంకా రోబోస్లో.
ఇంకా డిస్టెన్స్ కూడా ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పి మనం మెజర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాజెక్ట్ దాంట్లో చూపిస్తాము. ఏమి ఆబ్స్ట్రాకిల్ ఏం లేదు కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ ఒక ఆబ్స్ట్రాకిల్ వస్తే రెడ్ కలర్, ఇంకా ఆబ్స్ట్రాకిల్ అనేది దగ్గరగా ఉంటే ఇక్కడ వరకు వస్తుంది. ఆబ్స్ట్రాకిల్ కొంచెం దూరంగా ఉంటే ఇక్కడ వరకు వస్తుంది, దగ్గర పెడితే ఇక్కడ వరకు వస్తుంది.